శివ ఫియాన్సీ అని వచ్చిన సువీక్ష శివని బెదిరించబోయి అతనితో వార్నింగ్ ఇప్పించుకొని వెళ్తుంది. శివ సురభితో లంచ్లో ఉండగా అభి హోటల్ ధ్వంసమైనట్లు కన్నన్ నుంచి కాల్ వస్తుంది శివకి. మిస్టర్ శివ, ఇంతకుముందు బయట వేరే వర్క్ ఉంటే వెళ్ళాను. నేనిక్కడికి వచ్చేసరికి చాలా మందిని తీసుకొనొచ్చారు. అండ్ నా చేతి కిందున్న వాళ్ళని కూడా చాలా మందిని చంపేశారు. 30 మందికి పైగా మన వాళ్ళని కార్లతో గుద్ది చంపారు. హోటల్లో స్టే చేస్తున్న వాళ్ళు మంటలను ఆర్పలేకపోయారు. మల్హోత్రా చాలా పెద్ద తప్పు చేశాడు. అభి సార్ నేను మల్హోత్రా ఫ్యామిలీకి రావాలని, లేదంటే ఏకంగా కంపెనీని స్మాష్ చేస్తానని చెప్పి వెళ్ళిపోయాడు అని అన్నాడు కన్నన్. ఓకే, అంతా నేను చూసుకుంటాను. వాడు నేను చెప్పేదానికి అంగీకరించకపోతే నా చేతిలో నాశనం అయిపోతాడు అని కూల్గా చెప్పిన శివ ఫోన్ కట్ చేశాడు. మల్హోత్రా ఫ్యామిలీకి చెందిన ఈ ప్రశాంత్ మల్హోత్రా తన కొడుకు సునీల్ మల్హోత్రాకు సపోర్ట్గా ఉండాలని డిసైడ్ అయినట్లుగా అర్థమవుతుంది. కానీ విచిత్రం ఏంటంటే మల్హోత్రా ఫ్యామిలీకి చెందిన ఈ పర్సన్ ఇంత స్టూపిడ్గా ఉండడు. అతన్ని రంగంలోకి దింపేందుకు వేరే ఎవరైనా హెల్ప్ చేశారా? ఎవరా పర్సన్ అని ఆలోచనలో పడ్డాడు శివ. ఏమైంది శివ? ఏంటి అంత వర్రీడ్గా ఉన్నావు? నువ్వు వెళ్ళాలా? అర్జెంట్ అయితే పర్లేదు, త్వరగా వెళ్ళు, ఆలస్యం చేయకు అని గంభీరంగా అన్నది సురభి. ఓకే సురభి, నువ్వు స్టార్ సిటీకి వెళ్ళు, వెళ్ళగానే నాకు కాల్ చేయి అని చిరునవ్వుతో అన్న శివ రెస్టారెంట్ నుంచి బయటకు వెళ్ళి లంబోని కార్ తీయమని చెప్పాడు. లంబో వెంటనే కార్ తీసి రద్దీగా ఉండే రోడ్డుపై డ్రైవింగ్ చేస్తున్నాడు. అభినవ్ హోటల్స్. సాధారణంగా ఈ హోటల్ బిజినెస్ చాలా జోరుగా ఉంటుంది. హోటల్కి పెద్ద పెద్ద ఫ్యామిలీస్ నుంచి గొప్ప గొప్ప వాళ్ళు వస్తూ పోతూ ఉంటారు. ఫారినర్స్ కూడా ఇదే హోటల్లో దిగుతారు. శివ అరగంటలో హోటల్కి చేరుకున్నాడు. హోటల్ పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. రిసెప్షన్ హాల్ మాత్రమే కాదు, రెసిడెంట్ ఏరియా, ప్రెసిడెంట్ ఆఫీస్ ఏరియా, బాల్ గేమ్ ఏరియా, స్పోర్ట్స్ హాల్, కాఫీ షాప్, టీవీ బాక్స్ ఏరియా, అలాగే హోటల్లోని 10కి పైగా అంతస్తులు ధ్వంసమైపోయాయి. గోడలపై బుల్లెట్ల రంధ్రాలు కనిపిస్తూ నేలపై పడిన బుల్లెట్లన్నీ క్లియర్గా కనిపిస్తున్నాయి. మిగిలిన విషయాలతో పాటు మళ్ళీ అభి ఇక్కడ హోటల్ పెట్టాలి అన్నా, తిరిగి రీమోడలింగ్ చెయ్యాలి అన్నా వందల మిలియన్లు ఖర్చవుతుంది. అంతేకాదు, హోటల్ రెప్యుటేషన్పై నెగటివ్ ఇంపాక్ట్ పడిపోతుంది. శివ ఎప్పట్లానే నార్మల్గా ఉన్నాడు. లంబో కన్నన్తో కలిసి హోటల్ మొత్తం చెక్ చేస్తున్నాడు. చివరికి శివ హోటల్లోని ధ్వంసం అవ్వని ప్రెసిడెంట్ ఆఫీస్లో బాస్ చైర్లో కూర్చున్నాడు. అతనికి ఎదురుగా ఉన్న కన్నన్ శివకి బ్లాక్ టీ అందిస్తున్నాడు. మిస్టర్ శివ, నా కింద పనిచేసే వాళ్ళు అసమర్థులు, వాళ్ళని శిక్షించాలి అని అన్నాడు కన్నన్. అతను చాలా ఉద్రేకంగా, కోపంగా ఉన్నాడు. ఇదంతా కన్నన్ హోటల్లో లేనప్పుడు జరిగింది. ఆ విధంగా ప్లాన్ చేశాడు ప్రశాంత్ మల్హోత్రా. శివ టీ సిప్ చేస్తూ అటాక్ చేసిన వాళ్ళెక్కడున్నారు అని అన్నాడు. మిస్టర్ శివ, నేను విల్సన్ గురించి ఫస్ట్ కనుక్కోవడానికి మన వాళ్ళని పంపించాను, కానీ అతను దొరకలేదు. సాధారణంగా అతనుండే అన్ని ప్లేసెస్లో వెతికించాను, ఎక్కడా అతను లేడు. ఇక ప్రశాంత్ మల్హోత్రా విషయానికొస్తే అతనుండే సొంతింటికి, అతని కంపెనీకి మన వాళ్ళని పంపించాను, ఇంకా అక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ రాలేదు. నేను విల్సన్ గురించి ఇన్వెస్టిగేషన్ చేయమని మన వాళ్ళకి చెప్పాను అని రెస్పెక్ట్ఫుల్గా అన్న కన్నన్ తిరిగి దీర్ఘంగా నిట్టూర్చి, నా ఎస్టిమేషన్ ప్రకారం విల్సన్ మనం రివెంజ్ తీర్చుకుంటామని భయపడుతున్నాడు. సో ప్రజెంట్ అతను జాగ్రత్తగా ఉంటాడు. ఎప్పుడూ ఎక్కువ మంది అనుచరులను వెంట పెట్టుకొని తిరుగుతూ ఉంటాడు. అంతేకాదు, ఇప్పుడు మల్హోత్రా ఫ్యామిలీ అండదండలపై డిపెండ్ అయి ఆరగంటగా ఉన్నాడు. ప్రశాంత్ మల్హోత్రా ఫ్యామిలీకి లీడర్. అతను ఫ్యామిలీ హెడ్ క్వార్టర్స్ అయిన డాంగ్లింగ్ విల్లాలో ఉంటాడు. అతన్ని అక్కడి నుంచి తీసుకురావడం అనేది అంత ఈజీ కాదు అని అన్నాడు కన్నన్. ఓహో, మల్హోత్రా ఫ్యామిలీనా అని వెక్కిరిస్తూ అన్నాడు శివ. బాంబేలో మల్హోత్రా ఫ్యామిలీతో శివకి పెద్దగా కనెక్షన్స్ లేవు. అతను లాస్ట్ టైం ఓసారి సునీల్ మల్హోత్రాని ఓడించాడు. అతన్ని ఓడించటంతో మళ్ళీ మల్హోత్రా ఫ్యామిలీ తిరిగి ఫైట్ చేస్తుందని
శివ అస్సలు అనుకోలేదు. మిస్టర్ శివ, ప్రశాంత్ మల్హోత్రా మిమ్మల్ని నన్ను తన ఇంటికొచ్చి క్షమాపణ చెప్పమని అన్నాడు. అతను ఎల్డర్ శివ ఫేస్ చూడాలని అనుకుంటున్నాడనుకుంటా. ఒకవేళ మీరే కనుక లేకుంటే పరిస్థితులు ఇంకా దారుణంగా ఉండేవని చాలా అగ్లీగా మాట్లాడాడు. ప్లీజ్ నాకొక్క ఛాన్స్ ఇవ్వండి. నేను ఈరోజు మన వాళ్ళని తీసుకునెళ్ళి మల్హోత్రా హోటల్స్ని ధ్వంసం చేస్తాను. మళ్ళీ వాళ్ళ అటాక్ కోసం మనం వెయిట్ చేయడం నాకిష్టం లేదు అని కసిగా అన్నాడు కన్నన్. అతను గ్రే ఏరియా మనిషి. గ్రే ఏరియా పర్సన్స్కి కొన్ని రూల్స్ ఉంటాయి. కత్తికి కత్తి, రక్తానికి రక్తం అనేలా ఉంటారు. ప్రశాంత్ మల్హోత్రా ఈ విధంగా యుద్ధం ప్రకటించడాన్ని అతను సహించలేకపోతున్నాడు. మల్హోత్రా ఫ్యామిలీ మనతో గేమ్ని కోరుకుంటోంది. మనం కూడా వాళ్ళతో పెద్ద పెద్ద గేమ్స్ ఆడదాం అని తేలిగ్గా అన్నాడు శివ. కన్నన్ శివ వైపు ఉత్సాహంగా చూశాడు. ఈ నైట్కి రెడీగా ఉండు. రేపు తెల్లవారేసరికి మల్హోత్రా షిప్ బ్లాస్ట్ అవుతుంది అని అన్నాడు శివ. వాట్? మల్హోత్రా షిప్ని బ్లాస్ట్ చేస్తున్నామా అని మొహం నిండుగా ఆశ్చర్యంతో అన్న కన్నన్ వెంటనే ఉత్సాహంగా, మీరింత పెద్ద ప్లాన్ చేస్తారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు మిస్టర్ శివ అని ప్లేఫుల్ లుక్స్తో అన్నాడు కన్నన్. నేను రేపు ఇంపీరియర్ రివర్కి వెళ్తాను. ఇక మల్హోత్రా షిప్ ఎవ్వరికీ కనిపించదు అని సీరియస్గా అన్నాడు శివ. మల్హోత్రా ఫ్యామిలీ ఎవరిని రెచ్చగొడుతోందో ఆ వ్యక్తి బాంబే సిటీలో శివ పురుషోత్తం అనే విషయం వాళ్ళకి తెలియదు. లేదంటే ఇంత ధైర్యం చేసేవాళ్లే కాదు. కన్నన్ కూల్గా ఊపిరి పీల్చుకొని, ఓకే మిస్టర్ శివ, నేను వెళ్ళి ప్రిపరేషన్స్ చేస్తాను అని కాన్ఫిడెంట్గా అన్నాడు. శివ పైకి చాలా కూల్గా కనిపిస్తాడు, కానీ అతను చాలా క్లియర్ అండ్ సీరియస్ పర్సన్ అని కన్నన్ అనుకోకుండా ఉండలేకపోయాడు. మల్హోత్రా ఫ్యామిలీ కొన్ని అగ్ర కుటుంబాల్లో ఒకటి. వాళ్ళ వ్యాపారం ఎక్కువగా వాటర్ వేలోనే ఉంటుంది. అండ్ వాళ్ళ ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్స్ బిజినెస్, సీ ట్రాన్స్పోర్ట్ మొత్తం ఫుల్ స్వింగ్లో ఉంది. ఆల్మోస్ట్ మోనోపోలైజ్డ్. ఇంపీరియర్ రివర్ దగ్గర మల్హోత్రా ఫ్యామిలీకి సంబంధించిన 100 షిప్స్ పార్క్ చేసి ఉన్నాయి. అందులో హై అండ్ లగ్జరీ గూడ్స్ అండ్ పెద్ద మొత్తంలో మార్చబోయే నకిలీ నోట్లు, హై మార్కెట్ ప్రైజెస్ కలిగి ఉన్న వస్తువులు ఉన్నాయి. వాటన్నింటినీ వాళ్ళు ఏ సమయంలోనైనా మార్చి నగదుగా చేసుకుంటారు. కార్గో షిప్స్ విషయానికొస్తే అవి చాలా కాస్ట్లీ. ఈ బ్లాస్ట్ బాంబేలోని మల్హోత్రా ఫ్యామిలీకి చెందిన గోల్డ్ నిధిని పేల్చేస్తుంది. ఇన్సిడెంట్ చాలా న్యాచురల్గా, డిఫరెంట్గా జరగబోతోంది. వాస్తవానికి ఇది మల్హోత్రా ఫ్యామిలీకి అనుబంధంగా ఉన్న విల్సన్కి, కన్నన్కి మధ్య జరిగే యుద్ధం. షిప్పై ఒకసారి బాంబు దాడి చేస్తే అది టోటల్ బాంబేని గడగడలాడిస్తుంది. ఇది పురుషోత్తం ఫ్యామిలీకి, మల్హోత్రా ఫ్యామిలీకి జరిగే భయంకరమైన ఫైటింగ్ గేమ్తో సమానం. నిజం చెప్పాలంటే కన్నన్ అప్పటికే నెత్తుటి వర్షంలో తేలి ఆడే వాసనతో నిండిపోయున్నాడు. బాంబేలోని డాంగ్లింగ్ మౌంటైన్ విల్లా, అది ఒక ఎక్స్ట్రాడినరీ విల్లా ఏరియా. అందులో సెలబ్రేషన్ వైన్ టేబుల్ దగ్గర 2 మిడిల్ ఏజ్ పర్సన్స్ సిట్టింగ్ వేశారు. వాళ్ళు విల్సన్ అండ్ ప్రశాంత్ మల్హోత్రా. ప్రశాంత్ మిడిల్ ఏజ్ పర్సన్. అతను జెంటిల్, టెంపర్మెంట్ అండ్ ఫైర్సీ ఐస్ తో డిగ్నిఫైడ్ గా ఉంటాడు. విల్సన్ టోస్ట్ చేసి కాసేపు ఆలోచించి, ప్రశాంత్ అన్నయ్య, నేరుగా నేను అభినవ్ హోటల్స్ పై అటాక్ చేశాను. అది కొంచెం ఎక్స్ట్రీమ్గా ఉంది. అభినవ్ రివెంజ్ తీర్చుకోవడానికి ఖచ్చితంగా ఏదో ఒక వేలో ఆలోచిస్తాడు. అభినవ్ ఏం నార్మల్ పర్సన్ కాదు. పురుషోత్తం ఫ్యామిలీ వెంట నడిచే విశ్వాసపు మేలు జాతి కుక్క. అతని వెంట ఓ చిన్న తమ్ముడు ఉన్నాడంట. అతని పేరు శివ అని విన్నాను. అతను మోస్ట్ పవర్ఫుల్ అని వినిపిస్తుంది. అలాంటిది ఇక ముందు నేను బాంబేలో ఎలా ఉండాలి అని అడిగాడు. ప్రశాంత్ వైన్ సిప్ చేసి నెమ్మదిగా, నేనే కదా నిన్ను అభినవ్ హోటల్స్ ని ధ్వంసం చేయమని చెప్పింది. అభి ఏం చేయగలడు? వెళ్ళి పురుషోత్తం ఫ్యామిలీ పర్సన్స్ ని బయటకు రప్పిస్తాడేమో అని అన్నాడు. ఎస్, నేను శివ గురించి వర్రీ అవుతున్నాను. అతను చాలా క్రూయల్ పర్సన్. అతని వల్ల మెహ్రా ఫ్యామిలీ పారిపోయింది అని ఆలోచిస్తూ అన్నాడు విల్సన్.
ఓహో, శివ ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదా నీకు? బహుశా అతని వెనక ఇంకెవరో ఉండొచ్చు. అతను మెహ్రా ఫ్యామిలీ పర్సన్స్ ని చంపాడు, వాళ్ళని పారిపోయేలా చేశాడు అంటే నేను నమ్మను. నాకు ఆ శివ ఎవరో తెలియదు. అతని తండ్రి సంపత్ మాత్రం తెలుసు. ఆ సంపత్తో నేను చాలా డీలింగ్స్ చేశాను. అండ్ ఇన్ని సంవత్సరాల్లో సంపత్ ఏ రోజు బాంబేలో ఇంత రెస్పెక్ట్ ని కూడా అనుభవించలేదు. అలాంటి సంపత్ కొడుక్కి నా కొడుకును ఓడించడానికి ఎంత ధైర్యం! అయినా నువ్వు వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. శివ మనం ముందుకొచ్చినా నేనతని తండ్రికి ఫ్రెండ్ని. సో అతను నన్ను అంకుల్ అని పిలవాల్సిందే. వాళ్ళ నాన్న చచ్చే వరకు నాతో కలిసి డ్రింక్ చేసేవాడు. అలాంటిది అతను నా మనిషిని చంపడం ఏంటి? నాకు రెస్పెక్ట్ ఇవ్వాలి కాని అని శివని పెద్దగా పట్టించుకోనట్లు అన్నాడు ప్రశాంత్. విల్సన్ తల ఊపి వైన్ సిప్ చేస్తూ, ఇది సరైంది కాదేమో. మల్హోత్రా ఫ్యామిలీ చెప్పకపోతే నేనసలు అభినవ్ని మీట్ అయ్యేవాడ్నే కాదు అని అనుకున్నాడు. నీకు తెలుసా, నేనెలాంటి టార్గెట్స్ పెట్టుకోను. ఏదైనా అనుకుంటే వెంటనే చేసేస్తాను. నేను నీకు చెప్తున్నాను, విను. మనం ఒక పెద్ద మనిషికి హెల్ప్ చేస్తున్నాం. నాకు అతని దగ్గర నుంచి ఆదేశాలొచ్చాయి. లేదంటే నేనెందుకు వాళ్ళపై ఈ రివెంజ్ అటాక్ చేస్తాను అని అన్నాడు ప్రశాంత్. అన్నయ్య, నువ్వు చాలా మంచి పని చేశావు. అయితే ఆ పెద్ద మనిషి ఈ పనితో చాలా హ్యాపీగా ఉండుంటారు. అండ్ ఖచ్చితంగా నిన్ను మెచ్చుకుంటారు కూడా. ఈ విధంగా చూస్తే ఈ పోరాటం ఇంతటితో ఆగేది కాదనిపిస్తోంది అని అన్నాడు. అదే సమయంలో ఒక పెద్ద నవ్వు వినిపించింది. ఇద్దరి చూపు డోర్ వైపు నిలిచింది. బ్లూ సూట్లో ఒక వ్యక్తి వచ్చాడు. అతనికి దాదాపు 55 సంవత్సరాలు ఉంటాయి. హలో మిస్టర్ ప్రశాంత్, నిరంజన్ సార్ దగ్గర నుంచి నేనొక స్పెషల్ మెసేజ్ తీసుకొచ్చాను అని అన్నాడు ఆ వ్యక్తి. హాయ్ 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 దిలీప్ బ్రదర్, రండి వచ్చి కూర్చోండి అని ఆప్యాయంగా పలకరించాడు ప్రశాంత్. విల్సన్, ఈయనెవరో నీకు తెలియదు కదా? ఇతను ఢిల్లీకి చెందిన మిస్టర్ దిలీప్, మిస్టర్ నిరంజన్ చుట్టూ ఉండే రెడ్ మ్యాన్ అని అన్నాడు ప్రశాంత్. హలో మిస్టర్ దిలీప్ అని పొలైట్ గా అన్న విల్సన్, మిస్టర్ నిరంజన్ ఢిల్లీలో ఉన్నారా అని డౌట్ గా అడిగాడు. అవును, ఆయన ఢిల్లీలోనే ఉన్నారు. అభినవ్ మిస్టర్ నిరంజన్ ని బాధ పెట్టాడు. సో నాకు మద్దతిచ్చి నిరంజన్ అభినవ్ పై రివెంజ్ తీర్చుకోవాలనుకున్నారు అని అన్నాడు ప్రశాంత్. అయితే నో ప్రాబ్లం. మిస్టర్ నిరంజన్ సపోర్ట్ ఉన్నంత వరకు అభినవ్ ని డీల్ చేయటం పెద్ద సమస్య ఏం కాదు. అంటే నిరంజన్ సార్ సపోర్ట్ ఉండటం వల్లనే ప్రశాంత్ అన్నయ్య అభినవ్ ని రెచ్చగొట్టాడనే విషయం క్లియర్ అయింది అని అనుకున్నాడు విల్సన్. నిజం చెప్పాలంటే సిమ్లాలో ప్రముఖ బిజినెస్ మ్యాగ్నెట్ గా ప్రశాంత్ కి చాలా మంచి పేరుంది. అతను సిమ్లాలోని మోస్ట్ రిచెస్ట్ పర్సన్ మాత్రమే కాదు, ఓవర్సీస్ సర్కిల్లో కూడా ఉన్నత హోదాను కలిగిన వ్యక్తి. అంతేకాదు, మల్హోత్రా ఫ్యామిలీ అనేక సంవత్సరాలుగా సిమ్లాలో మోస్ట్ రిచెస్ట్ ఫ్యామిలీగా ఉంది. అండ్ పవర్ని కూడా కలిగి ఉంది. దాదాపు సిమ్లాకి ఒక చక్రవర్తి లాంటివాడు ప్రశాంత్ మల్హోత్రా. ఇక అతనికి టోటల్ ఇండియా లెవెల్లో అలానే ఓవర్సీస్లో కూడా చాలా పవర్ఫుల్ కనెక్షన్స్ ఉన్నాయి. అతని నెట్వర్క్ కూడా పెద్దది. ఉదాహరణకి ప్రశాంత్కి మల్హోత్రా ఫ్యామిలీకి చెందిన నాయకుల్లో ఒకరిగా నిరంజన్తో మంచి రిలేషన్ ఉంది. అంతేకాదు, ప్రశాంత్ మల్హోత్రా ఇండియాలోని టాప్ ఫ్యామిలీస్ ఓనర్స్తో నేరుగా మాట్లాడగలడు. బ్రదర్ విల్సన్, వెల్కమ్. సిమ్లాలో నీ పేరు చాలాసార్లు విన్నాను అని పొలైట్గా ఓ గ్లాస్లో వైన్ పోసి విల్సన్కిచ్చాడు దిలీప్. విల్సన్ నవ్వుతూనే గ్లాస్ తీసుకొని, నేను నిరంజన్ సార్ కోసం ఏమేం చేయగలను అని ఉత్సాహంగా దిలీప్ని క్వశ్చన్ చేశాడు. శివ అటాక్కి ప్రశాంత్ ఎలా రియాక్ట్ అవుతాడు? అసలు ఈ నిరంజన్ ఎవరు? అతనికి మెహ్రా ఫ్యామిలీకి సంబంధమేంటి? ఎందుకు నిరంజన్ పెద్ద పెద్ద ఫ్యామిలీస్తో కనెక్షన్స్ పెంచుకొని శివని రెచ్చగొడుతున్నాడు? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.